హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో మార్గశిర మాసం రాబోతుంది కదండి. అయితే మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎంత ముఖ్యమైనదో, అలాగే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలకు కూడా అంతే ప్రాముఖ్యత అయితే ఉందండి. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల్లో మనకి ఎటువంటి పూజా సామాగ్రి అవసరం ఉంటుందో ఆ వివరాలన్నీ ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఒక సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే షేర్ చేయబడుతుందండి. అలాగే మనకి ఈ మార్గశిర మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీ గురువారాలు వచ్చాయి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేసి అయితే ఛానల్లో పెట్టానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే మనకి ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాల్లో మనం లక్ష్మీదేవిని ముఖ్యంగా పూజిస్తూ ఉంటాం కదండి. అందుకని మనకి ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ తప్పకుండా అయితే ఉండాలండి. అలాగే మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు అనేవి తీసుకోవాలి. అలాగే అమ్మవారికి ముఖ్యంగా ఎరుపు అక్షింతలని అలాగే పసుపు కుంకుమ వత్తులని ఇక్కడ పటికి బెల్లం చిప్స్ని కూడా నేను తీసుకున్నానండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి జవ్వాది పునుగు అత్తరు కస్తూరి అరగజ ఇలా గోరోసనం ఇవి కూడా మనం ఈ పూజల్లో అయితే తప్పకుండా ఉపయోగించాలండి. అలాగే అమ్మవారికి తాంబూలం పెట్టడానికి ఇలా పసుపు కుంకుమ ఇంకా ముద్ద కర్పూరం పువ్వొత్తులు అడ్డవత్తులు ఇవి కూడా తీసుకోవాలండి. అలాగే మనం అమ్మవారికి ఈ 5 వారాలు కూడా వేయడానికి ఇలా మనం పత్తి వస్త్రమాలను కూడా తీసుకోవాలండి. అలాగే ఈ పూజలో మనం యాలకులను కూడా అమ్మవారి పూజలు ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి యాలకులు తామర వత్తులు ఇలా ఇవన్నీ కూడా తీసుకోవాలండి. అలాగే ఈ పూజల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసం ఎండు ద్రాక్ష అలాగే ఎండు ఖర్జూరం ఏవైనా డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవచ్చండి. అలాగే ఈ లక్ష్మీ గురువారాల్లో మనం జేగురుతో అలిగి గుమ్మం ముందు ముగ్గులు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదండి. అందుకని జేగురుని కూడా తీసుకున్నానండి. అలాగే ఈ పూజల్లో మనం అమ్మవారికి అభిషేకం అవి చేయడానికి వట్టి వేరును కూడా తీసుకున్నానండి. అలాగే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా దసంగం పౌడర్ని ధూప్ స్టిక్స్ని సాంబ్రాణి పౌడర్ని ఇలా మీ దగ్గర ఏవి ఉంటే అవి కప్ సాంబ్రాణి ఇలా ఏవైనా కూడా తీసుకోవచ్చండి. ఆ తర్వాత అమ్మవారి పూజల్లో ముఖ్యంగా మనం అమ్మవారిని తామర గింజలతోటి చిట్టుగాజులతోటి అలాగే పసుపు కొమ్ములు కాయిన్స్ శ్రీఫలం లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ముత్యాలు అలాగే మనకి గురువింద గింజలు ఈ విధంగా అయితే మనం వీటితో అమ్మవారిని అర్చిస్తాం కాబట్టి వీటిని కూడా తీసుకోవాలండి. ఇవి 9 అయినా తీసుకోవచ్చు 11 అయినా మీకు ఎన్ని వీలు ఉంటే అన్ని అయితే తీసుకోవచ్చండి. అలాగే అమ్మవారికి వేయడానికి చిట్టుగాజుల మాలను కూడా తీసుకోవచ్చండి. అలాగే మనం ఈ 5 వారాలు కూడా పంచగవ్య దీపాలలో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అందుకని పంచగవ్య దీపాలను కూడా తీసుకోండి. అలాగే మనకి పూజల్లో అగ్గిపెట్టెలు కూడా ముఖ్యంగా కావాలి కదండి. అందుకని అగ్గిపెట్టెలను కూడా తీసుకోండి. అలాగే మనం అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారి అలంకరణను అమ్మవారికి చూపించడం కోసం ఇలా ఒక అద్దాన్ని కూడా తీసుకోండి. అలాగే ఈ లక్ష్మీ గురువారాల్లో మనం కలసం పెట్టుకుంటాం కాబట్టి ఇలా కలసం కోసం రాగి కానీ ఇత్తడి కానీ బెండి చెంబుని కానీ తీసుకోండి. అలాగే కలసం పెట్టుకున్నప్పుడు మనం అమ్మవారి ఫేస్ కూడా పెట్టుకుంటాం కాబట్టి ఇలా అమ్మవారి ఫేస్ని కూడా తీసుకోండి. అలాగే జాకెట్ ముక్క అమ్మవారికి తాంబూలం పెట్టినప్పుడు కలసం పైన కూడా పెట్టుకోవడానికి మనకి జాకెట్ ముక్కలు అనేవి పనికొస్తాయండి. ఆ తర్వాత అమ్మవారికి గాజులను కూడా మనం తీసుకోవాలి అమ్మవారి పూజల్లో. ఆ తర్వాత అగరబత్తులు అలాగే మనం ఈ 5 వారాల పూజల కోసం హారతి కర్పూరం బిళ్ళలను కూడా తీసుకోవాలండి. నేనైతే ఎక్కువగా పచ్చ కర్పూరాన్ని యూజ్ చేస్తున్నానండి. అలాగే ఈ పూజల్లో మనకు ఉపయోగపడే పూజా సామాగ్రి కూడా తీసుకోవాలండి. అలాగే అమ్మవారి అష్టోత్తర శతనామావళి అవి చదువుకుంటాం కదండి. అందుకని ఇలా బంగారం పువ్వులను కూడా తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా మనకి పూజల్లో గోమూత్రం అలాగే రోజ్ వాటర్ కూడా ఉండాలండి. గోమూత్రంతో మనం ఇంటిని కానీ పూజా స్థలాన్ని కానీ శుద్ధి చేసుకోవడానికి అలాగే పూజలో మనకి ముఖ్యంగా ఆవు నెయ్యి అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదు కొబ్బరి నూనె ఏదైనా ఉపయోగించవచ్చండి. ఆ తర్వాత ఈ విధంగా పచ్చకర్పూరాన్ని కూడా అమ్మవారి పూజల్లో తప్పకుండా అయితే తీసుకోవాలండి. ఇవి ధూప్ స్టిక్స్ కూడా తీసుకున్నానండి. సాంబ్రాణి కప్స్ తీసుకున్నాను. అలాగే ధూప్ స్టిక్స్ కూడా తీసుకున్నానండి. ఈ విధంగా ఒక క్లాత్ది పువ్వుల మాల కూడా తీసుకున్నానండి. అమ్మవారి చిత్రపటానికి వేయడానికి బాగుంటుందని. అలాగే ఒక దారబండ కూడా తీసుకోవాలండి. మనం ఏవైనా పువ్వులతో మాల కట్టుకోవడానికి వాటికి ఉంటుంది. అలాగే
అమ్మవారి పూజల్లో ముఖ్యంగా పువ్వులు, పండ్లు, తమలపాకులు, అలాగే అరటిపళ్ళు ఇవి కూడా ఉండేలా అయితే చూసుకోవాలండి. ఆ తర్వాత కొబ్బరికాయలు కూడా మనకి ఉండాలండి. మనం కలసం అవి పెట్టుకుంటాం కాబట్టి ప్రతి వారం కూడా 2 కొబ్బరికాయలు అయితే మన దగ్గర ఉండాలి. అలాగే అమ్మవారి విగ్రహం అవి పెట్టుకోవడానికి ఈ విధంగా ఒక చిన్న పీటను కూడా తీసుకోవాలండి. ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ మార్గశిర మాస లక్ష్మీ గురువారాల పూజకి ముఖ్యంగా కావలసినవి కలసం పెట్టుకుంటాం కాబట్టి కలసంలో వేయవలసిన వస్తువులన్నీ కూడా మనం ఈ పూజా సామాగ్రిలో అయితే తీసుకోవాలండి. ఆల్రెడీ మన ఛానల్లో కలసంలో ఎటువంటి ముఖ్యమైన వస్తువులు వేయాలి అనే వీడియో అయితే చేసి పెట్టానండి. ఎవరైనా కావాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే ఇక్కడ మనం కొద్దిగా బియ్యం కూడా తీసుకోవాలండి. ఎందుకంటే కలసం దగ్గర అలాగే అమ్మవారిని ఫోటో పెట్టుకుంటాం కాబట్టి ఫోటో కానీ విగ్రహం కానీ ఫోటో కింద లేదా విగ్రహం కింద వేయడానికి కొద్దిగా బియ్యం కూడా తీసుకోవాలండి. అలాగే నైవేద్యాలు అవి కూడా చేస్తాం కాబట్టి బియ్యం కూడా తప్పకుండా తీసుకోవాలి. అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా మార్గశిర లక్ష్మీ గురువారాల పూజ చేసేవారు 5 రకాల పత్రాలను అంటే పత్రనైతే తీసుకోవాలండి. ఫలాలు ఇచ్చే పత్రాలను అయితే తీసుకోవాలి. అంటే మామిడి, నేరేడు, జామ, దానిమ్మ, పనస, నారింజ ఈ పత్రిలో మీకు ఏ పత్రి దొరికితే అవి ఒక 5 రకాలు అయితే తీసుకోవాలండి. అలాగే రకరకాల పువ్వులను కూడా మనం ఈ పూజలోకి ముఖ్యంగా అయితే తీసుకోవాలి. ఈ మార్గశిర లక్ష్మీ గురువారాల పూజ చేయడం వల్ల ధనానికి, ధాన్యానికి, తిండికి, బట్టకి కూడా ఎటువంటి లోటు లేకుండా సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారండి. అంతేనండి, చూసారు కదా మార్గశిర లక్ష్మీ గురువారాల పూజకు కావలసిన పూజా సామాగ్రి ఏమిటో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.